ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పాత తరం చిత్రాల గురించి, పాత తరం నటీనటుల గురించి నేటి తరానికి, భావి తరాలకి అందజేయాలనే ఉద్దేశంతో చక్కటి విశ్లేషణాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు. వారు పోలీసు శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి తర్వాత విశ్రాంత జీవితాన్ని వ్యక్తిగతంగా గడపకుండా ఇట్లా సమాజానికి నాటి సాంస్కృతిక నేపథ్యాన్ని అందజేయాలనే ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం అభినందించి తీరాలి. సో ఈరోజు వారు మనతో ఉన్నారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం అమరాచారి గారు. నమస్తే అండి. సార్, ఈరోజు మీరు మీ నేపథ్యంలో, మీ ఆధ్వర్యంలో పలు విశ్లేషణాత్మక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సార్. ముఖ్యంగా చలనచిత్రానికి రంగానికి సంబంధించేసి ఈరోజు మనం శివాజీ గణేషన్ గారి వారి చిత్ర విశేషాల గురించి మాట్లాడదాం సార్. సార్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మశ్రీ డాక్టర్ నడిగారి తిలకం శివాజీ గణేషన్ గారి సినీ రంగ ప్రవేశం ఎలా మొదలైంది? ఈ ప్రశ్నతో మనం శివాజీ గణేషన్ గారి కార్యక్రమాన్ని మొదలెడదాం సార్. నమస్తే. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. తమిళనాడులోని దక్షిణ ఆర్కాడ్ జిల్లా విల్లుపురంలో చిన్నయ్య మాన్రయార్, రాజమణి అమ్మార్ దంపతులకు అక్టోబర్ 1వ తేదీ 1928న మన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కలైమామణి, పద్మశ్రీ, పద్మభూషణ్ డాక్టర్ శివాజీ గణేషన్ గారు జన్మించారు. శివాజీ గణేషన్ గారు తన 7వ ఏట నుండి నాటకరంగం మీద ఆసక్తి పెంచుకొని నాటకాలు వేస్తున్నటువంటి నేపథ్యం నుండి, అంటే రంగస్థల నాటక కళాకారుడిగా చలనచిత్ర పరిశ్రమలో వారు ప్రవేశించడం జరిగింది. అన్నాదురై రాసినటువంటి శివాజీ కంద హిందూ రాజ్యం అనేటటువంటి నాటకంలో శివాజీ గణేషన్ గారు ఛత్రపతి శివాజీ పాత్ర ధరించడం వల్ల పెరియార్ స్వామి వారు శివాజీ గణేషన్గా నామకరణం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా 1952లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి తమిళ చలనచిత్ర పరిశ్రమలో అప్పుడు పనిచేస్తున్నటువంటి అన్నాదురై, కరుణానిధి లాంటి మహామహులు రాసినటువంటి పరాశక్తి చిత్రంలో వారు మొట్టమొదటిసారిగా హీరోగా నటించారు. ఆమె సరసన పండరీభాయ్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం కోర్టు సీన్లో రాసినటువంటి అన్నాదురై తరువాత కరుణానిధి వారిరువురు తరువాత కాలంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి నేపథ్యం మనందరికీ తెలిసిందే. వారు రాసినటువంటి డైలాగ్సు, శివాజీ గణేషన్ గారు పలికినటువంటి హావభావాలు తొలి చిత్రంలోనే ఉత్తమ నటుడిగా ప్రశంసలు పొందినటువంటి గొప్ప నటుడే కాదు, భావితరాలకు ఆదర్శవంతంగా నిలిచినటువంటి నటులు శివాజీ గణేషన్ గారు. నేను ఒక నాటక రంగం నుంచి మొదలెట్టి సో దాదాపుగా తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయిని చేరుకున్న నటుడు సార్. సో వారు నటించినటువంటి చారిత్రక నేపథ్యం గల చిత్రాల గురించి కూడా మీరు తెలియజేయగలరు సార్. శివాజీ గణేషన్ గారు చలనచిత్ర పాత్రలను పరిశీలిస్తే సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలలో వైవిధ్యమైనటువంటి పాత్రలు ధరించినటువంటి ఘనత తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆనాటు వారితో సమభాగంగా నటించినటువంటి భారతరత్న ఎంజి రామచంద్రన్ గారు, జమినీ గణేషన్ గారు తదితర హీరోలు ఉన్నప్పటికీ ప్రత్యేకమైనటువంటి శైలిని కనబర్చినటువంటి చిత్రాలలో ప్రథమంగా మనం వీరపాండ్య కట్టబ్రహ్మణ గురించి ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వారిపై కట్టబ్రహ్మణ ఏ విధంగా ఈ భారత జాతీయ భావం గురించి, భారతీయుల యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి ఏ విధంగా పోరాడారు అనేటటువంటి దాని మీద ఆనాడు బిఆర్ పంతులు గారు నిర్మాత దర్శకత్వం వహించి నిర్మించినటువంటి చిత్రం. అదేవిధంగా చారిత్రాత్మక చిత్రాలలో సారంగధర మరొక ప్రముఖమైనటువంటి చిత్రం.
ఆ చిత్రంలో భానుమతి రామకృష్ణ గారితో కలిసి నటించారు. ఈ సారంగధర ఏకకాలంలో నందమూరి తారక రామారావు గారు, భానుమతి గారు మన తెలుగు చిత్రంలో కూడా నటించడం జరిగింది. ఆ విధంగా చారిత్రాత్మక చిత్రాలలో మరొక గొప్ప చిత్రం ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వం వహించినటువంటి మనోహర అనేటువంటి చిత్రం చాలా గొప్పది. ఆ చిత్రంలో కన్నాంబ, ఎస్వి రంగారావు గారు నటించగా ముఖ్యమైనటువంటి పాత్ర శివాజీ గణేశన్ గారికి హీరోయిన్గా ఆనాటి నటి గిరిజ నటించడం అనేది ఒక విశేషము. ఆ విధంగా టిఆర్ రాజకుమార్ గారు కూడా ఆ చిత్రంలో నటించారు. శివాజీ గణేశన్ గారు అదేవిధంగా ఎన్టీఆర్ గారు కలిసి నటించినటువంటి కర్ణా చిత్రం సార్, ఈ చిత్రం యొక్క విశిష్టతను గురించి కూడా తెలియజేయగలరు సార్? కర్ణ చిత్రం గురించి చెప్పడంలో ముఖ్య ఉద్దేశం మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తమిళ కర్ణ చిత్రంలో శ్రీకృష్ణుడిగాను, కర్ణుడి పాత్ర శివాజీ గణేశన్ గారు పోషించడం జరిగింది. ఆ చిత్ర సన్నివేశాలలో కానీ, ఆ సన్నివేశాల చిత్రీకరణలో కానీ, ఆ చిత్రీకరించే సమయంలో శివాజీ గణేశన్ గారు నటించినటువంటి తీరు కానీ, శివాజీ గణేశన్ గారు పలికినటువంటి భావగర్భితమైనటువంటి ఆ సంభాషణల చాకచక్య చతురతను గమనించి నందమూరి తారక రామారావు గారు మదిలో తాను కర్ణ పాత్ర ధరించాలనేటువంటి బీజం ఆ చిత్రంలోనే పడింది. మరొక ఆ బీజం దాన వీర సూర కర్ణ అనేటటువంటి టైటిల్ కూడా వారు తారక రామ పిక్చర్స్ కథానాయకుని కథ చిత్రంలో మన నందమూరి తారక రామారావు గారు నటించగా ఆ చిత్రానికి మోదుకూరి జాన్సన్ గారు సంభాషణలు రాశారు. ఆ సంభాషణలు రాసేటటువంటి తీరులో ఒక బాలే, ఒక అంతర్భాగంగా ఒక సన్నివేశంలో కర్ణుడికి కుంతీదేవి మధ్యన సంభాషణలు మోదుకూరి జాన్సన్ గారు రాయగా కుంతీదేవి చేత మోదుకూరి జాన్సన్ గారు ఒక డైలాగ్ చెప్పిస్తారు, నాయనా నీవు దాన వీర సూర కర్ణుడివై వర్ధిల్లుగాక అంటారు. ఈ తమిళ చిత్రం కర్ణలో శివాజీ గణేశన్గా నటించినటువంటి తీరుతెన్నులు చూచి కథానాయకుని కథ చిత్రంలో మోదుకూరి జాన్సన్ గారి యొక్క సంభాషణలు చూచి తరువాత వారు ఇన్స్పిరేషన్గా తీసుకొని అత్యంత ప్రతిభావంతంగా ఆ పాత్రను ధరించి ఆ చిత్రానికి కొండవీటి వెంకటకవి గారి చేత సంభాషణలు రాయించగా అది సూపర్ డూపర్ హిట్గా నిలిచినటువంటి పయనంలో తమిళ చిత్రం కర్ణ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. సార్, ఇప్పుడు శివాజీ గణేశన్ గారు నటించినటువంటి తమిళ చిత్రాల యొక్క ప్రభావం తెలుగు చలనచిత్ర రంగంపై ఏ మేరకు ఉందని మీరు భావిస్తున్నారు? కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు నటించినటువంటి చిత్రాలు కానీ, తమిళంలో ఎంజి రామచంద్రన్ గారు, శివాజీ గణేశన్ గారు నటించినటువంటి చాలా చిత్రాలు మన తెలుగులో మనం రీమేక్ చేసి నిర్మించినటువంటి చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవాల్సినటువంటి చిత్రం పాసమలార్. ఆ పాసమలార్ అనేటువంటి చిత్రంలో జమినీ గణేశన్, శివాజీ గణేశన్ గారు నటించగా శివాజీ గణేశన్ గారికి చెల్లెలుగా మహానటి సావిత్రి గారు నటించారు. ఆ చిత్రాన్ని మనం పాసమలార్ని రక్త సంబంధం చిత్రంగా మన తెలుగులో నందమూరి తారక రామారావు గారు నటించారు. అదేవిధంగా పడిక్కదమై అనేటటువంటి చిత్రాన్ని ఆత్మబంధువు చిత్రంగాను, పావమనిప్పు అనేటటువంటి చిత్రాన్ని నందమూరి తారక రామారావు నటించినటువంటి ఒకే కుటుంబం, ఇరువర ఉల్లం అనేటటువంటి చిత్రం మన తెలుగు చిత్రాన్ని వారు ఇల్లరికం చిత్రంగా నటించటము, కైకొడుత దైవం అనేటటువంటి చిత్రాన్ని మరుపురాని కథగా మన తెలుగులో కృష్ణ చంద్రమోహన్ వాణిశ్రీ గారు నటించగా ఆ చిత్రంతోనే వాణిశ్రీ గారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడం జరిగింది. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న
కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. అదేవిధంగా మోటారు సుందరం అనేటటువంటి చిత్రంలో మన తెలుగులో మంచి కుటుంబంగా, తర్వాత బాబు అనేటటువంటి తమిళ చిత్రంలో వారు నటించిన చిత్రాన్ని మన తెలుగులో మరపురాని మనిషి చిత్రంగా కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. ఈ మరపురాని మనిషి చిత్రం తెలుగులో అంత విజయవంతం కాకపోయినా తమిళంలో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఆ చిత్రంలో బాలనటిగా శ్రీదేవి గారు కూడా నటించడం జరిగింది. 1952 నుంచి 99 వరకు దాదాపు 5 దశాబ్దాల పాటు సార్ శివాజీ గణేషన్ గారు నటించినటువంటి చిత్రాల సంఖ్య 288 సార్. అవును. ఈ చిత్రాల్లో వారు నేరుగా మన తెలుగులో నటించిన చిత్రాలు ఏమిటి సార్? మొట్టమొదటిసారిగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరిచయం చేసినటువంటి దర్శకులు ఎల్వి ప్రసాద్ గారు. అంజలి పిక్చర్స్ పరదేశ్ అనేటటువంటి తొలి చిత్రంగా అంజలి పిక్చర్స్ వారు నిర్మించిన దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారి సరసన నటించడం జరిగింది. అప్పటి నుండి నాగేశ్వరరావు గారికి శివాజీ గణేషన్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏర్పడిందన్న సంగతి ఆనాటి ప్రేక్షకులకు తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా అంజలి పిక్చర్స్ యొక్క భక్త తుకారాం అనేటటువంటి చిత్రంలో కూడా వారు చాలా గొప్పగా నటించినటువంటి నేపథ్యం. తరువాత జీవన తీరాలు, నందమూరి తారక రామారావు గారి చిత్రం చాణక్య చంద్రగుప్త అనేటటువంటి చిత్రము, నివురుగప్పిని నిప్పు, బెజవాడ బిబ్బులి, విశ్వనాథ నాయకుడు అనేటటువంటి చిత్రాలలో వారు నటించడం జరిగింది. ప్రత్యేకించి ఈ విశ్వనాథ నాయకుడి చిత్రంలో క్లైమాక్స్ సీన్లో శివాజీ గణేషన్ గారు నటన, అంటే ఈ చిత్రం చెప్పే ముందు శివాజీ గణేషన్ గారి యొక్క నటిస్తాననేటటువంటి అంగీకారాన్ని తీసుకున్న తర్వాతనే ఆ చిత్రాన్ని నిర్మిస్తానని, శివాజీ గణేషన్ గారు ఒప్పుకోకపోతే విశ్వనాథ నాయకుడి చిత్రాన్ని నేను దర్శకత్వం చేయనని పట్టుబడితే వారు అనారోగ్యంగా ఉన్నప్పటికి కూడా అతి కష్టం మీద ఆ చిత్రంలో నటించడానికి వారు ఒప్పుకోవడం జరిగింది. క్లైమాక్స్ సీన్లో శివాజీ గణేషన్ గారు మన జగ్గయ్య గారు, కళావాచస్పతి జగ్గయ్య గారి యొక్క ఆ డబ్బింగ్ చెప్పటం వల్ల మరింత బలం చేకూర్చింది ఆ పాత్రకి. దర్శకులు దర్శకరత్న దాసనారాయణరావు గారు కూడా ఆ డైలాగ్స్ కూడా అక్కడ చాలా గొప్పగా చెప్పించడం జరిగింది. అక్కడ కృష్ణదేవరాయలుగా రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, విశ్వనాథ నాయకుడిగా సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇరువురు శివాజీ గణేషన్ గారికి ఏమాత్రం తీసిపోకుండా నటించినటువంటి వైనం. అందులో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగు, ధన్యవాదాలు మహాప్రభు, నా పైన ఉన్న అభిమానానికి ధన్యవాదాలు. ఈనాడు నా జీవితంలో మర్చిపోలేని దుర్దినం. ఆనాడు పురవేదుల్లో వస్తుంటే జయహో జయహో అని జయజేలు పలికిన ఆ ప్రజలే నేడు నన్ను ద్రోహి ద్రోహి అంటున్నారనేటటువంటి ఆ యొక్క భావగర్భితమైనటువంటి డైలాగ్స్లో అప్పటికీ ఇప్పటికీ భవిష్యత్తులో నేటి రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి విషయాన్ని అంతర్లీనంగా ఈ పాత్ర ద్వారా దాసనారాయణరావు గారు చెప్పించినటువంటి ఒక డైలాగ్ మీకు తెలియపరుస్తున్నాను. అల్పులు, అసమర్థులు, ద్రోహులు, చోరులు, జోదరులు, మతోన్మత్తులు, మధుపానమత్తులు ఎందరో మీ పదఛాయలో వెలిగిపోతున్నారు కదా ప్రభు. నా రక్తాన్ని స్వేదంగా మార్చి జయించిన రాజ్యాలు మీకు అప్పగించామే, నా కోసం నా బిడ్డ కోసం కోరడం తప్ప ప్రభు అనేటటువంటి ఒక డైలాగ్ని అంతర్లీనంగా దాసరి నారాయణరావు గారు రాయటం జరిగింది. అదేవిధంగా ఆత్మబంధు అనేటటువంటి డబ్బింగ్ చిత్రంలో శివాజీ గణేషన్ గారు రాధ, బెస్తవారి అమ్మాయిగా రాధ జాకెట్ లేకుండా నటిస్తుంది. ఇది ఏజ్డ్ పర్సను.
భార్య యొక్క సాంసారిక సుఖాన్ని కానీ భార్య యొక్క అనురాగానికి కానీ పూర్తిగా దూరమైనటువంటి జీవితంలో ఆ రాధ ఆ బెస్తవారి అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు తన కళ్ళతోనూ తన పెదవులతోనూ ఇచ్చేటటువంటి హావభావాలను చూసి ఆమె తింటున్నటువంటి చేపల పులుసు అన్నం కలిపి పెడుతున్నప్పుడు మా అమ్మ నాకు గుర్తుకొస్తుందని బొటబొట కన్నీళ్లు పెట్టి ఏడ్చేటటువంటి సన్నివేశం చాలా గొప్పగా నటిస్తారు వారు. ఈ చిత్రాన్ని మీరు నమ్మండి నమ్మకపోండి, నేను 70 నుంచి 80 సార్లు ఆత్మబంధువు చిత్రాన్ని ఇప్పటికే చూస్తున్నటువంటి ఏకైక చిత్రం ఆత్మబంధు. ఆ విధంగా అన్ని కాలాలకు గుర్తుండిపోయేటటువంటి పాత్రలు ధరించినటువంటి నడిగర తిలకం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ శివాజీ గణేశన్ గారిని నిరంతరము గుర్తుంచుకోవాల్సినటువంటి నటుడిగా మనసా వాచా కర్మణ వారి పాదపద్మములకు నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. నమస్తే.